నేపాల్ను మళ్లీ హిందూ రాజ్యం చేయాలని, రాజు తిరిగి సింహాసనం అధిష్ఠించాలని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనలు సాగుతున్నాయి. రాజు రాకడ కోసం సాగుతున్న ఈ ఉద్యమం నిర్దిష్టంగా సంఘటితంగా లేకపోవడంతో ఆశించిన ఫలితం సాధించలేకపోతోందని, ఇకపై మరింత బలంగా ఆ పోరాటాన్ని కొనసాగించాలని రాచరిక అనుకూల సంస్థలు, పక్షాలు గురువారం తీర్మానించుకున్నాయి. ఈ నెల 29 నుంచి మలిదశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఆందోళనలు, నిరసనలతో అంతిమ లక్ష్యాన్ని సాధించాలని సమావేశం నిర్ణయించింది. ఇది జరిగిన మర్నాడు ఇప్పటివరకు విడివిడిగా ఉద్యమిస్తున్న కొన్ని చిన్నా చితకా పార్టీలు, సంస్థలు కూడా ఒకే గొడుగు కింద ఒక్కటిగా పోరాడడానికి తమ సంసిద్ధత ప్రకటించాయట. మొత్తంగా ఓ 40-50 గ్రూపులు ఒక్కటైనాయట. రాచరిక అనుకూల శక్తులతో మాజీ రాజు జ్ఞానేంద్ర వరుసపెట్టి భేటీ అవుతూ వారిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న పేరిట ప్రజల మధ్య నిత్యం తిరుగుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలంతా ఒక్కటి కావాలని, దేశాన్ని రక్షించుకోవాలని ఏవో రహస్య సందేశాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎడమఖం పెడమఖంగా ఉంటున్న శక్తులన్నీ ఇకపై సంఘటితంగా ఉద్యమించి రాజును తిరిగి గద్దె మీద కూర్చోబెట్టడం ఖాయమని జ్ఞానేంద్ర అభిమానుల నమ్మకం. రాచరిక అనుకూల ఉద్యమం బలహీనపడిందని, ఇక తేరుకోదని 5 రోజుల క్రితమే అధికారపక్షం తన సదస్సులో తీర్మానించిన నేపథ్యంలో రాజభక్తులంతా మళ్లీ ఇలా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఉద్యమం ఇంకా సామాన్యుల మనసులను తాకలేదని ఓ వాదన. రాచరికం రావాలంటున్న వారు పలు డిమాండ్లతో ఉద్యమిస్తున్నారు. హిందూ రాజ్యం, రాజ్యాంగబద్ధమైన రాచరికం, రెండంచెల ఫెడరల్ వ్యవస్థ ఇత్యాదివి. వాటిలో కొన్ని నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత విధానం పరిష్కరించలేదని, నాయకులు ప్రజల ఆశలను వమ్ము చేశారని రాచరిక అనుకూల శక్తుల వాదన. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారని, అందువల్ల దేశాన్ని ఇప్పటివరకు ఏలిన రాజకీయ నాయకుల ఆస్తిపాస్తుల వివరాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించిన 2 దశాబ్దాల అనంతరం మళ్లీ రాజు రావాలంటూ నిత్యం ఆందోళనలు జరుగుతుండడం విచిత్రం, విషాదం. మార్చి నెలాఖరులో సాగిన ఉద్యమం తీవ్రత కనీ విని ఎరుగంది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. భద్రతా దళాలు విరుచుకుపడడంతో అది హింసాత్మకంగా మారి కొందరు మరణించారు కూడా. ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న మాజీ మార్క్సిస్ట్ గెరిల్లా, ప్రస్తుత బడా వ్యాపారి దుర్గా ప్రసాయి భారతదేశానికి పారిపోయినట్టుగా వార్తలు రావడం, ఇటీవలే ఆయన అరెస్టు కావడం తెలిసిందే. అధికారికంగా 16,000 మంది ప్రాణాలు తీసిన అంతర్యుద్ధం ముగిసి రాజ్యాంగ రచన, రాచరికం రద్దు, గణతంత్ర రాజ్యస్థాపన జరిగిన తర్వాత నేపాల్ అతివేగంగా అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని అందరూ ఆశించారు. కానీ 2008 నుంచి ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే దానికి కష్టమైపోతోంది. 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు మారిపోవడం ఒక ఎత్తైతే, సైద్ధాంతికంగా పూర్తి భిన్నమైన పక్షాలు సైతం అధికారం కోసం కక్కుర్తిపడ్డం ఆశ్చర్యం. రాజకీయ అస్థిరత, అవినీతి కారణంగా ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం సడలిపోతోంది. ప్రచండ, కేపీ శర్మ ఓలి అధికారమే పరమావధిగా దగ్గరవుతూ వెంటనే వెన్నుపోట్లు పొడుచుకుంటూ తమ రాజకీయ శత్రువులతో సైతం చేతులు కలుపుతూ ప్రదర్శిస్తున్న అధికార దాహం ప్రజలకు విరక్తి కలిగించింది. అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగం, మౌలిక రంగాల్లో ఏ మార్పు లేకపోవడం వంటివి ప్రజలు మళ్లీ రాచరికం వైపు చూసేందుకు అవకాశమిస్తున్నాయి. ప్రచండ, ఓలీ వర్గాలను అప్పట్లో ఏకం చేసిన మాజీ మావోయిస్టు దుర్గా ప్రసాయి వంటి వ్యాపారవేత్తలు ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని వాడుకుని రాజును మళ్లీ గద్దెనెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. నారాయణహితిలో మళ్లీ జ్ఞానేంద్రను రాజుగా చూడాలనుకుంటున్న ఈ ఉద్యమం దీర్ఘకాలం నిలిచి అంతిమంగా గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రజల్లో తమ పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ప్రధాన రాజకీయ పక్షాలు గుర్తించి పరిష్కరించి నడవడికను మార్చుకోని పక్షంలో రాజు వచ్చి తమను రక్షించాలని నినదిస్తున్న వారి సంఖ్య అతి వేగంగా పెరిగే ప్రమాదమైతే లేకపోలేదు.